ప్రార్థన చేయవలసినటువంటి పరిస్థితులు, ప్రార్థన ఎలా చేయాలి, ప్రార్థన దేవుడు ఎలా వింటాడు, ప్రార్థన ఎలాంటి ప్రార్థన దేవుడు ఇష్టపడతాడు, ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు తగినటువంటి దేవుడు ఆ ప్రార్థన వింటున్నాడని నువ్వెప్పుడైనా గ్రహించావా? ప్రార్థన అంటే ఏమనుకుంటారంటే, మనం ప్రార్థన చేసాము, ఆమె అని చెప్పాము, ఇంటికి వెళ్ళిపోయాం. ఇది ప్రార్థన. మనకు తెలిసిన ప్రార్థన, మనం ప్రార్థన చేసాము, ఆమె అని చెప్పుకున్నాం. రోజు ఎప్పుడు చేసే ప్రార్థనే అది. కానీ ప్రార్థన అనేటువంటి బైబిల్లో చూస్తే ప్రార్థనకు తిరిగి జవాబు రావాలి. రెండు పక్కల సంభాషణ. ఇది ప్రార్థన అనేది ఒక పక్షంగా చేసే సంభాషణ కాదు. ప్రార్థన అంటే రెండు పక్షాలుగా మనం ప్రార్థన చేస్తే దేవుడు తిరిగి సమాధానం ఇవ్వాల. కానీ మనము ఇప్పుడు ప్రార్థన అంతా చూస్తూ ఉంటే, మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, ప్రార్థన చేస్తూ ఉంటారు, వింటాడా వినరా పట్టించుకోడు, ప్రార్థన చేస్తూ ఉంటారు, ప్రార్థన ఎలా చేయాలో తెలియదు, ప్రార్థన విధానాలు ఎలా ఉండాలని గ్రహించుకోరు, ప్రార్థనకు తగినటువంటి చాలామంది ప్రార్థనలో నేను గమనిస్తే ఏడుస్తూ ఉంటారు. అంటే బైబిల్లో ప్రార్థన ఇలా చేయాలి, ప్రార్థన చేసినప్పుడు ఏడుస్తే ఇస్తాడు అంటే, ఈ చర్చిలో అందరినీ పంపించి, అమ్మా అయ్యా ఏడ్చే వాళ్ళు మాత్రం కూర్చోండి, బాగా ఏడిపిస్తాను, దేవుడు వింటాడు అని చెప్పేవాడిని. అది బైబిల్లో ఎక్కడ లేదు. ప్రార్థన ఎన్నిసార్లు చేయాలి ఎక్కడ లేదు బైబిల్లో. ప్రార్థన ఎంతసేపు చేయాలి బైబిల్లో ఎక్కడ లేదు. కానీ ప్రార్థన అనే దాన్ని బాగా లోతుగా గమనిస్తే, ప్రార్థన మనం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు దానికి తిరిగి జవాబు ఇవ్వాలి. అది బైబిల్లో చూస్తాం. కానీ చాలా మంది చేసే పని బాగా ఏడుస్తారు. అసలు ప్రార్థన అనే దాన్ని లోతుగా బైబిల్లో చూస్తే ఈరోజు వరకు ఎవరు కూడా ప్రార్థన నేర్చుకోవడానికి ఇష్టపడలేదు. ఒకసారి లూకా సువార్త 11వ అధ్యాయము 'అందరూ ఆ అంశాన్ని దగ్గర పెట్టుకోండి. లూకా సువార్త 11వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. ఆయన యొక్క చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తరువాత ఆయన శిష్యుల్లో ఒకడు ప్రభువా యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన చేయ నేర్పుమని ఆయనను అడిగాను. మరోసారి ఆ వచనాన్ని మళ్ళీ మీరు బాగా చదవండి. లూకా సువార్త 11వ అధ్యాయం 1వ వచనం. ఆయన యొక్క చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తరువాత ఆయన శిష్యులలో ఒకడు ప్రభువా యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా బాప్తిసమిచ్చు యోహాను తన శిష్యులకు ప్రార్థన నేర్పినాడంట. మాకును ప్రార్థన చేయ నేర్పుమని ఆయనను అడిగాను. దేవునికి మహిమ కలుగును గాక. అమ్మా, ఇక్కడ మీరు ఈ వాక్యాన్ని బాగా గమనిస్తే, యోహాను తన శిష్యులకు ప్రార్థన నేర్పించాడంట. యేసయ్య శిష్యులు వెళ్ళి మాకు కూడా ప్రార్థన నేర్పించమని అడిగారు. అంటే శిష్యులకు ప్రార్థన వచ్చా రాదా? యేసయ్య శిష్యులకు ప్రార్థన వచ్చా రాదా? ఇలువై అడిగారు. యోహాను తన శిష్యులకు ప్రార్థన నేర్పించాడు, మాకు కూడా నువ్వు ప్రార్థన నేర్పించమన్నారు.
అంటే వీళ్ళకి వస్తా రాదానే ప్రార్థన? అమ్మా నిజమేనా? రాదని కావాలని చెప్తున్నారా? నిజమేనా? వీళ్ళకి ప్రార్థన రాదు. నేనేమంటానంటే శిష్యులకే ప్రార్థన రానప్పుడు మీకు ఎట్లా వచ్చింది? మీకు శిష్యులకే ప్రార్థన చేయటం రాదు, మరి మనం ఇట్లా ప్రార్థన? యేసయ్య శిష్యులు వెళ్ళి మాకు ప్రార్థన నేర్పించమన్నారు. మీరు ఎప్పుడైనా ప్రార్థన గురించి అమ్మా గమనిస్తే ఈరోజు చాలా మంది కూడా దేవుడి దగ్గర ప్రార్థన నేర్చుకోలేదు. యేసయ్య శిష్యులు అటువంటిది కూడా యేసయ్య దగ్గరికి వెళ్ళి యోహాను తన శిష్యులకు ప్రార్థన నేర్పించాడు. మాకు కూడా మేము మీ శిష్యులం కదా, మాకు ప్రార్థన నేర్పించాను. మీరు ఎవరి దగ్గర ప్రార్థన నేర్పించుకున్నారు? నాకు తెలిసి ఈ వాక్యాన్ని నేను చూసినప్పుడు చాలా భయపడ్డా, భీతి వచ్చేసింది, చాలా టెన్షన్ వచ్చింది, బాధ కూడా వచ్చింది. అరే మనం ప్రార్థన ఎక్కడ నేర్చుకున్నాం రా బాబు? వాళ్ళెవరో స్తోత్రం ప్రభువా స్తోత్రం, మా నాన్న దీవించు, మా అమ్మను దీవించు, ఇదిగో మాకు రోగం వచ్చింది బాగు చేయి, కష్టం వచ్చింది బాగు చేయి, మేము ఇల్లు కట్టుకోవాలా, ఇల్లు కావాలా, స్థలం లేకపోతే స్థలం కావాలా, పొలం లేకపోతే పొలం కావాలా, మా అబ్బాయి చదువుకుంటున్నాడు, మా అమ్మాయి చదువుకుంటుంది, లేకపోతే ఈ బాధ వచ్చింది ఆ బాధ వచ్చింది. ఇది ప్రార్థన మంది. అదేం ప్రార్థన? అసలు బైబిల్లో అలాంటి ప్రార్థనే లేదు. బైబిల్లో అలాంటి ప్రార్థనకు విలువే లేదు. ఎందుకని? మనం బతికేది, తినేది, పడుకుండేది, వస్త్రాలు ధరించుకునేది, ఆహారం కొరకు, బతుకు తెరువు కొరకు, ఇవన్నీ యేసు ప్రభువారు ఏమంటారంటే ప్రార్థన నేర్పించినప్పుడు ఇవన్నీ నాకు తెలుసు కదా, మీరు ఎందుకు అడుగుతున్నారంటారు. అందుకే ఈ వాక్యాన్ని చూసినప్పుడు కావాలంటే చూపిస్తాను. మత్తయి సువార్త చూడండి. మత్తయి సువార్తలో 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయము 7వ వచనము. మత్తయి సువార్త 6వ అధ్యాయం 7వ వచనం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. అన్యజనులు కూడా ప్రార్థన చేస్తారంట. అన్యజనుల్లాగా మీరు కూడా వ్యర్థమైన మాటలు పెట్టి ప్రార్థన చేయకండి అంటాడు. అన్యజనులు ఏం ప్రార్థన చేస్తారు? విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. చూడండి, అన్యజనుల వలె మీరు ప్రార్థన చేయకండి అంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్యజనులు ఏం ప్రార్థన చేస్తారు? అమ్మా చాలా మంది చర్చి ముందర ఆటోలో పోయేటప్పుడు ఒక ఆమె కానుక తీసుకొచ్చింది. ఆమె ఎప్పుడు చర్చికి రాదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు చర్చికి వెళ్ళరు. అమ్మ మీరు కానుక తీసుకొచ్చావు కదా, మరి ప్రార్థనకి ఎందుకు అంటే, లేదు పాస్టర్ గారు, మేము ఆటోలో పోయేటప్పుడు మా అమ్మాయి డెలివరీ టెన్షన్ అయిపోయింది, ఉంటుందో చనిపోతుందని చాలా భయం వేసింది, అందుకే ఆటో ఆపి 1 నిమిషం రాత్రి ప్రార్థన చేసుకున్నాం, మేము కానుకిస్తామని. రోడ్డు మీద పోయే వాళ్ళు చాలామంది ట్రాక్టర్లు కానీ, లారీలలో కానీ, బస్సులలో కానీ పోతా డ్రైవర్లు కూడా ఇట్లా అనుకుంటుంటారు, బస్సులో ఉన్న వాళ్ళు కూడా ఇట్లా అనుకుంటారు, వాళ్ళు చర్చికే రారు, వాళ్ళకి మారు మనసే ఉండదు, వాళ్ళకి బాప్తీసమే ఉండదు. అన్యులు కూడా ప్రార్థన చేస్తారు, ఊరికే వ్యర్థంగా ఏదో ఒకటి అనుకొని వెళ్ళిపోతారు. డెలివరీ అయిందయ్యా, కానుక తీసుకొచ్చాను. నాకెందుకమ్మా నీ కానుక? నువ్వు చర్చికి రావు, దేనికి రావు? ఈరోజు కూడా చాలా మంది ఏడ్చి 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 ప్రార్థన చేస్తారు, వాళ్ళ ఆయన చర్చికే రాడు, వాళ్ళ ఆయన ప్రార్థనకే రాడు. అంటే నువ్వు ఏడ్చినందుకు మీ ఆయన రాకపోయినా, మీ ఆయన ప్రార్థన చేయకపోయినా, నీ ఏడుపును బట్టి దేవుడు చెప్పింది చేయాలనా? నువ్వు చెప్పింది అదే కదా. ఈరోజు జరుగుతున్నటువంటి భయంకరమైనటువంటి, బాధాకరమైనటువంటి, అసలు అర్థం పర్థం లేనిది, పిల్లలు రారు, భర్త రాడు, ఈమె ఏడుస్తుంటది, చేయాల్సిందే ప్రభువా. అంటే నువ్వు ఏడిస్తే ఆయన రాకపోయినా దేవుడు చేస్తాడనా? పోనీ 1 నెల రాలేదు, 6 నెలలు రాలేదు, సంవత్సరాల తరబడి చర్చికి రారు, కానీ ఏడుస్తాం మా ఆయన కోసమని, మా పిల్లల కోసం. అది ఎలా నడుచుద్ది? ఇదే ప్రేమ దేవుని బిడ్డలారా, మనం చేసే ప్రార్థన ఎలా ఉండాలో. నేను ఇంకో విషయం చెప్పాలంటే, ప్రార్థన చేస్తే మనకు ధైర్యం ఉండాలండి.
దేవుడు ఖచ్చితంగా వింటున్నాడు నా ప్రార్థన. అంటే అది ఎలా తెలుసుద్ది పాస్టర్ గారు? మనం ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా నా ప్రార్థన విన్నాడనే ధైర్యం నీకు ఎప్పుడు వస్తుంది? చాలా నీ జీవితంలో ప్రార్థన చేసుకుంటావు, పొద్దున్న లేసి వెళ్ళిపోతావు, ఎన్నో సంవత్సరాలు ప్రార్థన చేస్తావు, కానీ విన్నాడా? తిరిగి నీకు జవాబు చెప్పాడా? జవాబు నీకు వచ్చిందా? గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఇదే ఒక అంధత్వం, ఇదే ఒక గుడ్డితనం. ప్రార్థన చేసాం, వెళ్ళిపోయాం అంతే. అది జరుగుతుందో లేదో ఏం తెలియదు. ఒక మాట మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. దేవుడు చెప్పిన ప్రార్థనకు ధైర్యం. చూడండి, ఇందాక చెప్పాను కదా, అన్యులు చేసినట్టు మనం ఉండకూడదని. చూడండి 31వ వచనం చూడండి. 31వ వచనం మత్తయి సువార్త 6:31. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. ఏమి ధరించుకుందుమో అని చింతించొద్దు. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. అది ఎప్పుడు తిండి గోల, బతికే గోల, ఈ లోక సమస్యలు, కష్టాలు ఇవి కాదు. ఏమి తిందామో, ఏమి ధరించుకుందామో, ఏమి ఈ లోకంలో కావాలో, ఇవన్నిటిని గురించి అన్యజనులు ఆలోచిస్తారు. 32వ వచనం చూడమ్మా. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. అది మీకు కావాలన్నీ కూడా మీ పరలోకపు తండ్రికి తెలుసు. నువ్వు మరి ఏం ప్రార్థన చేస్తున్నావు? అమ్మా, దేవుడు ఇష్టపడే, దేవుడికి కావలసిన ప్రార్థన నీకు ధైర్యం వచ్చింది. అమ్మా ధైర్యము ఎలా వచ్చిద్దో ప్రార్థనకు ఖచ్చితంగా బైబిల్లో ఒక సమాధానం ఉంది. అది మీకు చెప్తా ఈరోజు. ధైర్యము, నా ప్రార్థన విన్నాడనే ధైర్యం నీకు ఎప్పుడు వచ్చింది? అది నీకు ఎలా తెలుస్తుంది అనే దాన్ని ఈరోజు మనం తెలుసుకోవాలి. ఇది ఈరోజు నువ్వు ఈ వాక్యాన్ని బాగా వినగలిగితే ఎంతో మందికి నువ్వు చెప్పగలవు. కొన్ని సంవత్సరాల తరబడి ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రార్థన, ఒక మాట చెప్తాను, మనము ఫోన్ చేసినప్పుడు హలో అని అంటాం కదా, అవతల వ్యక్తి ఏమంటారు తిరిగి? ఆయన కూడా అప్పుడు ఆరంభిస్తాం. నువ్వు ఎంత హలో అన్నా అవతల వ్యక్తి హలో అనకపోతే నీకేమి అర్థము? అవతల ఫోను వినపడలేదని. అట్లా నువ్వు ఎంత ప్రార్థన చేసినా అవతల ఒక్క మాట రాకపోతే నీకేం ప్రార్థన ఎట్లా ధైర్యం వచ్చిందంటే? అవతల నుంచి నీకు ప్రార్థన అంటేనే అది నువ్వు చేసిన ప్రార్థన ఓన్లీ ఆయన వింటూ ఉంటాడు, సైలెంట్గా ఉంటాడు అనేది ప్రార్థన కాదు. ప్రార్థన యొక్క జవాబు ఏంటంటే ఇరు పక్షాల ఉండే సంభాషణను ప్రార్థన అంటారు. లేకపోతే విసుకొచ్చిద్ది ప్రార్థనకి. మనకి ఏందబ్బా అసలు ఎన్ని సంవత్సరాలు చేసినా ప్రార్థన అంటే, ప్రేమ దేవుని బిడ్డలారా, ప్రార్థనకు మనకు ఖచ్చితమైనటువంటి తిరిగి మనకు జవాబు రావాలి. నిజమా పాస్టర్ గారు? అంటే నిజం. నేనంటాను, యేసయ్య శిష్యులు యేసు ప్రభు వారి దగ్గర ప్రార్థన నేర్పించుకున్నారు. యేసయ్య కంటే ముందు యేసయ్యకి బాప్తిసం ఇచ్చిన యోహాను శిష్యులు యోహాను దగ్గర ప్రార్థన నేర్పించుకున్నారు. మీరు ఎక్కడ ప్రార్థన నేర్పించుకున్నారు? సపోజ్ ఒక మాట అడుగుతాను, ఎవరైనా స్త్రీలు నేను ఎప్పుడన్నా అడుగుతుంటా, అమ్మా ఎప్పుడన్నా వంట చేసి తిండే, నీకు వంట ఎవరు నేర్పించారు అమ్మా అంటే, మా అమ్మ నేర్పించింది చిన్నప్పటి నుంచి అని చెప్తారు కొంతమంది కదా. సరే అమ్మా, ఇలాగా ఈ భూమి మీద సైకిల్ నేర్పించుకుంటారు, బండి నేర్పించుకుంటారు, కారు నేర్పించుకుంటారు. ఒక మాట చెప్తాను, బయట కారు ఉంది, నేను కారు కీసిస్తా మీకు ఎవరికైనా కానీ, స్టీరింగ్ ఇట్లా ఉంటుంది, గేర్ ఇలా మార్చాలా అని చెప్పి కారు ఇస్తాను, వేసుకొని వెళ్ళిపోతారా మీరు?
ఏమైంది అలా పోతే? అమ్మా యాక్సిడెంట్ అయితే. ఎందుకని? మనం డ్రైవింగ్ నేర్చుకోవాలి. అలాగా మనం ప్రార్థన నేర్చుకోలేదు, మన ప్రార్థన యాక్సిడెంట్ అవుతుంది. మన ప్రార్థనకి సరిగా అసలు దానికి విలువ లేదు, ఫలితము లేదు, దానివల్ల ఏమీ రాలేదు. ఎందుకంటే ప్రార్థనకు ఒక జవాబు రానప్పుడు నీ ప్రార్థన దేవుడు వినట్లేదని అర్థం. ప్రార్థనకు తిరిగి నీకు జవాబు రానప్పుడు నీ ప్రార్థన దేవుడు వినట్లేదని అర్థం. దానికి ధైర్యం కూడా రాదు. నీ జీవితం అంతా ఎట్లా ఉంటుంది? చేసాము, అయిపోయింది, అంతే. ప్రార్థన చేసాము, అయిపోయింది, ఇంకే జీవితం అంతా అంతే కదా. ప్రార్థనకు ధైర్యం రావాలంటే ఒక్కొక్క పాయింట్ తీసి చూపిస్తాను. చూడండి, యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం. యోహాను పత్రిక అండి, సువార్త కాదు. మొదటి పత్రిక 5వ అధ్యాయం. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను. మన చిత్తమా ఆయన చిత్తమా? చూసావా? మనకు ధైర్యం కావాలంటే ఏమన్నాడు? ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నదియే. ఆయన మనవి ఆలకించునన్నదియే. అమ్మా, మనం ప్రార్థన చేస్తేంట ఆయన చిత్తానుసారంగా ప్రార్థన చేయాలంట. ఆయన చిత్తానుసారంగా మనము ప్రార్థన చేస్తే అప్పుడు మనకు ధైర్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో దేవుని చిత్త ప్రకారము నువ్వు ప్రార్థన చేశావా? పాస్టర్ గారు, మనకు ధైర్యం కావాలంటే ఆయన చిత్తానుసారంగా మనము మనవి చేయాలా? యేసుప్రభువు వారు ప్రార్థన నేర్పించేటప్పుడు కూడా, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం. మరి దేవుని చిత్తం నెరవేరాలని ప్రార్థన చేస్తుంటే మన చిత్తాన్ని ఆయనకు ప్రార్థన చేస్తామేంటి? మనం జీవితములో మనం ప్రార్థన చేస్తున్నామంటే ఆయన చిత్తం కోసం మనం ప్రార్థన చేయాల. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద మనం ఆయన చిత్తం కోసం ప్రార్థన చేయాలి. ఏంది ఆయన చిత్తం? లోకమును దాని ఆశయు గతించును గాని దేవుని చిత్తము జరిగించువారు నిరంతరము నిలిచి ఉందురు అంటాడు. అమ్మా, దేవుని చిత్తం నువ్వు ఎప్పుడైనా తెలుసుకున్నావా? దేవుని చిత్త ప్రకారం ప్రార్థన చేసావా? దేవుని చిత్తం మనకు తెలియదు, ప్రార్థన చేయటమే. అందుకే మన ప్రార్థన ఎప్పుడైనా ఎక్కడైనా జవాబులేందిగా ఉండిపోద్ది. దేవుని చిత్తం. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని చిత్తం ఎలా తెలుస్తుంది? దేవుని చిత్తం, దేవుని చిత్తము తెలిసిన వాళ్ళు ధైర్యంగా ఉంటారు, భయపడరు. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా. పాస్టర్ గారు, ఆ ధైర్యముని ఎలాగా తెలుసుకుంటాం మనము? వాక్య ప్రకారము. ఆ ధైర్యం మనకి ఎలా వచ్చింది అనేది దేవుని వాక్యములో చూస్తే, పరిశుద్ధ గ్రంథము నుండి
విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాం భూమి మీదనే మొట్టమొదటి విశ్వాసి అయిన అబ్రహాం ఆయన జీవితాన్ని చూస్తే, ఆయనకున్న ధైర్యాన్ని చూస్తే మనకు భయం వేసింది. ఎందుకంటే మొట్టమొదటి విశ్వాసి కదా అబ్రహాం. ఆయనకున్న ధైర్యాన్ని చూపిస్తాను చూడండి. రోమా పత్రిక 4వ అధ్యాయం 4వ అధ్యాయం 19వ వచనం. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 వయస్సు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుణ్ణి మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి. ఎట్లంట రూఢి అంటే ధైర్యానికి మించింది రూఢి. ధైర్యానికి మించింది రూఢి. రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను. రూఢి అంటే రూఢిగా విశ్వసించడం అంటే మీకు అర్థమయ్యే భాషలు చెప్పాలనుకుంటున్నాను. అమ్మా, మనము ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారనుకోండి. పెళ్ళి అయిన తర్వాత ఆ అమ్మాయికి వాంతులు అవుతున్నాయి అంటే అర్థం ఏంటి? వాంతులు అవుతున్నాయంటే తెలియనట్లు ఉండకండి, మాకు కొంచెం చెప్తే. పెళ్లి కాని వాళ్ళు కూడా నవ్వుతున్నారు. వాంతులు అవుతున్నాయంటే ఏమర్థం? పోయి టెస్ట్ చేయించారంట. టెస్ట్ చేపిస్తే గర్భం రాలేదంట. అప్పుడు ఉన్నట్ట లేనట్టే. చూసావా? మనమైతే నవ్వుకున్నాం, ఇంకా అప్పుడే సంతానం కలుగుతుందేమని వాళ్ళందరూ సంతోషం పండగ చేసుకుంటున్నారంట. తీరా ఆడపోయి టెస్ట్ చేయించుకుంటే లేదని చెప్పారంట. వాళ్ళ మొఖాలు ఎట్టుంటాయి? ఇప్పుడు మాడిపోతాయి, అవ్వలేదు, గ్యారెంటీ లేదయ్యా. కానీ అదే కన్ఫర్మ్ అయితే ఖచ్చితంగా కన్ఫర్మ్ అయింది. అట్లా అన్నమాట. కన్ఫర్మేషన్ వచ్చిందంటే అప్పుడు దేవుడు మనకు చేశాడనేది చర్చిలోకి వచ్చి సాక్ష్యం చెప్తాడు. మేము నిన్న టెస్ట్ చేయించుకున్నాం, మాకు గర్భము కన్ఫామ్ అయిపోయిందని సంతోషంగా అందరికీ చెప్పుకొని సాక్ష్యం చెప్తారు. అంతవరకు మీకు కన్ఫామ్ కానట్లే. అమ్మా, దీని విషయంలో మిత్రం మీరు చాలా చక్కటి ఆన్సర్ ఇచ్చారు. ఆడా వాంతులైనా అది కాదు పాస్టర్ గారు, అక్కడ టెస్ట్ చేపిస్తే టెస్ట్లో వచ్చింది, అందుకని మాకు సంతోషంగా ఉందని కన్ఫర్మేషన్ వచ్చింది అంటాం కదా. మరి బైబుల్ ప్రకారం అట్లా కన్ఫర్మేషన్ ఏంటి? బాగా ప్రార్థన చేసి మనం పోయి టెస్ట్ చేయించుకుందామా? ప్రభువా, మా ప్రార్థన దేవుడు విన్నాడా లేదా అని. అట్లా రాదు. బైబుల్లో ఈ అబ్రహాముకు ఖచ్చితంగా రూఢిగా నేను విశ్వసిస్తున్నాను. రూఢి అంటే కన్ఫర్మేషన్ అని అర్థం. రూఢి అంటే నిశ్చయత అని అర్థం. రూఢి అంటే దేవుడు చేశాడని అర్థమనే ధైర్యానికి మించింది. అది ఎప్పుడు వచ్చింది, అబ్రహాముకి ఎలా వచ్చింది అనేది నేను చూపిస్తాను. అబ్రహాం యొక్క శరీరము మృతతుల్యమైపోయిందంట, అంటే పిల్లలు కనే వయసు అయిపోయిందంట.
రెండోది శారా గర్భము మృతి తుల్యమైందంట. శారా గర్భములో పిల్లలు పుట్టాలంటే ఆమెకి ఋతుక్రమం ఆగిపోయిందంట. మన భాషలో చెప్పాలంటే డేట్స్ ఆగిపోయినాయని అర్థం. స్త్రీలకి డేట్స్ ఆగిపోతే ఇంకా పిల్లలు పుట్టరు. కాబట్టి ఆమె గర్భం మృతతుల్యమైపోయింది అంటే పిల్లలు పుట్టేటువంటి ఆ స్థితి, ఆ వయసు దాటిపోయింది, ఋతుక్రమము కూడా దాటిపోయింది. రెండోది అబ్రహాము శరీరం కూడా, ఆయన వయసు కూడా దాటిపోయింది. ఏం దాటిపోయింది? పిల్లలకు అనేటువంటి వయసు దాటిపోయింది. అందుకే అబ్రహాము శరీరము మృతతుల్యమైనప్పటికీ ఆయన అవిశ్వాసము రాలేదంట. ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి ఇలాంటి అబ్రహామునే చూస్తున్నాం. చూడండి 18వ వచనం అక్కడ, నీ సంతానము ఈలాగు ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు, ప్రపంచములో ఉన్న అనేక జనులకు తండ్రి అగునట్లు, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అంటే ఇంకా నిరీక్షించడానికి కూడా అవకాశం లేదు, వయసు అయిపోయింది ఇద్దరికి. అతడు నిరీక్షణ కలిగి నమ్మెను, మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయస్సు గలవాడై ఉండి. ఎన్నేళ్ళు? 100 సంవత్సరాలు. ఇప్పుడు కొన్ని సంవత్సరాలు దాటిన ఇంకా పిల్లలు అవుతారో లేదని టెన్షన్ ఎత్తుకుంటుంది. 100 సంవత్సరాలు దాటినా ఆయనకి నిరీక్షణ మాత్రం బాగా, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు కానీ నిరీక్ష కలిగి ఉన్నాడు. నిరీక్షణకు ఆధారం లేదు. ఆధారం అంటే అవకాశం లేదు, ఛాన్సే లేదు అమ్మా. అలాంటి విషయంలో కూడా అబ్రహాము మాత్రం బాగా రూఢిగా, నిశ్చయతతో, కన్ఫర్మేషన్తో, విశ్వాసముతో ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. గ్యారెంటీ, నీ ప్రార్థనకి గ్యారెంటీ ఎలా? అబ్రహాం అంత గ్యారెంటీగా ఎలా ఉన్నాడు అని చూస్తే, ఒకసారి ఈయన వయసు అయిపోయింది, శారా వయసు అయిపోయింది, 100 సంవత్సరాలు ఇంకొచ్చినాయి, పిల్లలుగానే సమస్య కూడా లేదు. కానీ ఆయనకు ఖచ్చితంగా దేవుడు చేశాడు అనే దాన్ని నేను వాక్యములో చూపిస్తాను. ఒకసారి గమనించండి. ఆదికాండము 15వ అధ్యాయం తీసుకోండి. ఆదికాండం 15వ అధ్యాయం. రెండవ వచనం. అందుకు అబ్రాము ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చిననేమి? ప్రభువైన యెహోవా నాకు ఏమి ఇచ్చినయేమి? నేను సంతానము లేనివాడనై పోచున్నానే. నేను పిల్లలు లేనివాడిని అయిపోతున్నాను కదా. దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్త యగును గదా. మరియు అబ్రాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనుక నా పరివారంలో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా, యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, యెహోవా వాక్యం ఆయన దగ్గరికి వచ్చింది. ఏమొచ్చింది? నాకు సంతానం లేదు కదా, ఇంకా నా పరివారంలోనే ఒకటి నాకు వారసుడు అవుతాడు కదా అన్నప్పుడు, అప్పుడు దేవుని దగ్గర నుంచి ఒక స్వరం వచ్చిందంట. యెహోవా వాక్కు. ఏమొచ్చింది? యెహోవా వాక్యం వచ్చింది. ఇతడు నీకు వారసుడు కాడు. ఇతడు, మళ్ళీ వచ్చినండి, మళ్ళీ రిపీట్ చేయమా. ఇతడు నీకు వారసుడు కాడు. అక్కడ కదమ్మా, యెహోవా వాక్కు. మరి యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి. వాక్యం అంటే ఏంది? ఆయన స్వరం. ఆయన స్వరం విన్నాడు. అమ్మా, నువ్వెప్పుడైనా నీ జీవితంలో దేవుని స్వరాన్ని విన్నావా? ప్రార్థనకు ఉండవలసింది ఎవరో పాస్టర్ చెప్పాడు, ఎవరో ఇది చేశాడు కాదు. నీ జీవిత కాలం అంతా ఎన్నో ప్రార్థన చేస్తున్నాడు, దేవుని వాక్కు నీ దగ్గరకు వచ్చిందా? కన్ఫర్మేషన్ ఎవరు ఇవ్వకూడదండి, దేవుడు ఇవ్వాలి నీకు.
ఇప్పుడు ఈ సేవ చేయాలంటే దేవుని వాక్కు నాకు వచ్చి, దేవుని దర్శనం నాకు వస్తే నేను సేవకు వచ్చి ఇక్కడికి. ఒక పాస్టర్ కానీ, ఒక ఎవరో వ్యక్తి కానీ, ఎవరో చెబితే కానీ నేను సేవకు రాలేదు. యెహోవా వాక్కు అబ్రహాము దగ్గరికి వచ్చింది, ఇతనికి ఎందుకు వారసుడు అవుతాడని. నీ జీవిత కాలము 1000 ప్రార్థన చేస్తే నీకు ఇస్తానని బైబిల్ ఎక్కడన్నా ఉందా? లేదు. కన్ఫర్మేషన్ లేదు. కన్నీళ్ళు కాడిస్తే, మాస్టర్ గారు కన్నీళ్ళు కార్చి ప్రార్థన చేయకూడదండి, చెయ్యాలి, కానీ వాక్కు నీ దగ్గర రావాలి కదా. ఏడ్చు, ప్రార్థన చేయి. నువ్వు ఇన్నిసార్లు ఏడిస్తే ఇస్తానని బైబిల్ ఎక్కడనుందా? బైబిల్ ఈ 20 సార్లు లేకపోతే 7 సార్లు బైబిల్ చదివితే ఇచ్చేస్తాను అని ఎక్కడనుందా? నువ్వు బైబిల్ చదివినా, ప్రార్థన చేసినా, ఏడ్చినా, నీకు కన్ఫర్మేషన్ కావాలంటే దేవుని స్వరాన్ని వినాలి. నువ్వు దేవుని వాక్కును వినాలి. నువ్వు దేవుని స్వరాన్ని, దేవుని వాక్కును వినాలి. నీ జీవితకాలం ఎంతకాలం ఎందుకు దేవుని నమ్ముకొని ఒక్కసారైనా దేవునితో మాట్లాడాడా? ఒక్కసారి ఆయన స్వరాన్ని విన్నావా? అబ్రహాముకున్నటువంటి ధైర్యం ఏంటంటే, అబ్రహాముకున్నటువంటి రూఢి అయిన విశ్వాసం ఏంటంటే, వాళ్ళు వీళ్ళు చెప్పలే, దేవుడు ఆయన స్వరాన్ని దేవుని స్వరాన్ని ఆయన విన్నాడు. జీవితంలో నువ్వు ఎన్ని ప్రార్థనలన్నా చేసుకో, ఆయన స్వరం ఎప్పుడైనా విన్నావా? అది కన్ఫర్మేషన్. అవును, దేవుని స్వరాన్ని మనం వినాలి. అప్పుడే మనలో ధైర్యం వచ్చిద్దండి. అదేనండి దేవుని చిత్తం అంటే. ఒక మాట, ఫోన్ ఉందా ఎవరి దగ్గర? ఒకసారి ఫోన్ ఇవ్వండి. ఎవరిదో ఫోన్ ఇవ్వండి. ఈ ఫోను మీకు సంబంధం కాదు. ఈ ఫోన్ మీరు ఏ నంబర్ చెప్తే అది, మీ ఇంట్లో మీ భార్యదో, మీ పిల్లలదో, మీ బంధువులదో, ఈ ఫోన్లో నేను మాట్లాడిస్తే నీ భార్య స్వరము, నీ భర్త స్వరాన్ని మీరు గుర్తుపడతారా? గుర్తుపట్టరా? గుర్తుపడతారు. చాలా సంతోషం. నీ కూతురు స్వరము, నీ కుమారుని స్వరం గుర్తుపడతారా? గుర్తుపడతారు. ఎంత అద్భుతం. కూతురు అనేది మధ్యలో వస్తుంది పెళ్ళైన తర్వాత, కొడుకు అనేవాడు మధ్యలో వస్తాడు పెళ్ళైన తర్వాత. వాళ్ళ స్వరాన్ని గుర్తుపట్టినప్పుడు దేవుని స్వరాన్ని ఎప్పుడైనా గుర్తుపట్టావా? ఇది నేను విని మీకు చెప్తున్నా, లేకపోతే చెప్పలేను ఇంత ధైర్యంగా. యోహాను సువార్త 10వ అధ్యాయము, యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనం. నా గొర్రెలు నా స్వరము వినును. నా గొర్రెలు నా స్వరం వినును. నా గొర్రెలు నా స్వరం వినును. నేను వాటిని ఎరుగుదును. నేను వాటిని ఎరుగుదును. అవి నన్ను వెంబడించును. అవి నన్ను వెంబడిస్తును. ఎప్పుడైనా అమ్మా జీవితంలో మనము ఒక ధైర్యంగా, విశ్వాసముతో, రూఢిగా మనం ఉండాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మనకు ఉండవలసింది ఏంటంటే, ఆ ఖచ్చితమైనది ఏంటంటే దేవుని స్వరమే. నువ్వు బైబిల్లో మొత్తం ఎత్తుకో, చెప్పమంటావా? అబ్రహామును పిలిచింది దేవుని స్వరం. మోషేని పిలిచింది పొదలో నుండి మండుతుంది. ఏమి వినపడింది? కనబడ్డాడో స్వరం వినపడిందా? ఏమని? మోషే మోషే అని కదా. సమూయేలు చిన్న పిల్లోడు, చిన్న పాలు విడిచిన పిల్లోడు. సమూయేలుని ఏమని పిలిచింది? దేవుని స్వరం. సమూయేలు అంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఫోన్లో అయితే మనం హలో అంటాం, దేవుడు మాట్లాడితే ఎప్పుడైనా నీ పేరు పెట్టి పిలుస్తాడు. నీ పేరు ఏదైతే ఉందో జీవితంలో గుర్తుపెట్టుకోండి, నీ పేరు పెట్టి పిలుస్తాడు. సమూయేలు సమూయేలు సమూయేలని 3 సార్లు పిలుస్తాడు. మరి సౌలు గురించి చూస్తున్నావా? సౌలా సౌలా నన్నేలా, మరి అక్కడ కూడా పిలిచాడు. పిలిచిన వాళ్ళందరూ కూడా గొప్ప వాళ్ళుగా
మాట్లాడిన వాళ్ళందరూ కూడా నీ జీవితంలో కూడా నువ్వు గుర్తించుకోవాల్సింది అదే. దేవుని స్వరాన్ని ఎప్పుడైనా విన్నావా? అందుకే అబ్రహాముకి ఎంత ఖచ్చితమైందంటే, అమ్మా మనము 1000 ప్రార్థన చేసినా ఆయన ఒక్క మాట కూడా మాట్లాడకపోతే దాంట్లో ప్రయోజనం అంటూ ఏముండదు. 1000 ప్రార్థనలు మనం చేసి ఒక్క మాట కూడా మాట్లాడకపోతే. నా జీవితంలో ఎవరైనా మీరందరూ కానీ నాకు ఎవరైనా కనబడిన దైవ సేవకులు కూడా కొంతమంది వచ్చి మాట్లాడతారు నాతో. నేను ప్రార్థన ఏం చేశాను తెలుసా? నా ప్రార్థన నేను ఎన్నెన్నో ప్రార్థన చేస్తాను. ఎందుకయ్యా? నువ్వు మాట్లాడతావంట కదా, నువ్వు కనబడతావంట కదా, ఒకసారి మాట్లాడమన్న దానికోసమే నేను మోకాళ్ళ జీవితాన్ని అనుభవించాను. నాకు ఎవరైనా మాట్లాడితే తృప్తి అనిపించట్లే, డబ్బు సంపాదిస్తే తృప్తి అనిపించట్లే, ఉద్యోగం వస్తే తృప్తి అనిపించట్లే, పెళ్లి చేసుకొని సంతోషంగా ఉందాము, ఆనందంగా ఎంజాయ్ చేద్దాము, ఉద్యోగము జీతము అన్నీ దాంట్లో తృప్తి అనిపించట్లే. ఎవరితో మాట్లాడినా మనిషికి తృప్తి అనిపించట్లే. ఏం బతుకురా ఇదని. దేవుని స్వరాన్ని వినటానికే కొన్ని సంవత్సరాలు మోకాళ్ళ మీద ఉంటా. నాకు ఈ భూమి మీద స్థలం కావాలేమో, ఇల్లు కట్టించుకోవాలేమో, ఏదైనా సంపాదించుకోవాలని ఇదంతా విరక్తి పుట్టించింది నాకు. నేను చేసిన ప్రార్థన అంతా కూడా దేవుని స్వరాన్ని వినాలని. ఇంతకు తప్ప నాకు జీవితంలో ఏది కూడా వద్దయ్యా అనిపించింది. ఏదైనా ఇవ్వదలుచుకుంటే నీ ఇష్టం. ఏది అడిగినా ఏది పొందుకున్నా దాంట్లో తృప్తి సంతోషం అనిపించట్లేదు. దేవుని స్వరాన్ని వినాలి, దేవుని దర్శనాన్ని చూడాలి అనే ఆశతో కొన్ని సంవత్సరాలు ప్రార్థనలో గడిపాను నేను. ఎందుకంటే దేవుడు మాట్లాడిన వాళ్ళందరూ బైబిల్లో ఇంటికి పోయి చూడిపోండి గొప్ప వాళ్ళు అయిపోయారు. సేవకులు కానీ విశ్వాసులు కానీ ఎవరైనా. మరియమ్మ ఉంది, మరియమ్మ దగ్గరికి దేవదూత వచ్చి మాట్లాడారు, మరియమ్మ నువ్వు దేవుని యందు కృప పొందావు, నువ్వు గర్భము ధరించబోతున్నావు, యేసయ్య నీలో గర్భములో నువ్వు మొయ్యబోతున్నావమ్మా, ఆ ఈ శుభవచనాన్ని నీకు చెప్పడానికి వచ్చానమ్మా అని. ఆ రోజుల్లోనంట ఎవరైతే కన్యకలు ఉన్నారో, కన్యక గర్భవతి కుమారుని కనంటే కన్యకలంతా ఎదురు చూశారంట, నా గర్భంలో పుడతాడేమో యేసయ్య అని. కానీ మరియమ్మ దగ్గరికే వచ్చాడంట దేవుడు. మరియమ్మ, ఎక్కడ బైబిల్ మొత్తం తిరిగేసుకోండి, దేవుని స్వరం, దేవుని స్వరం. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈరోజు మరొకసారి ఆదికాండం 15వ అధ్యాయంకి వెళ్ళండి. ఆదికాండం 15వ అధ్యాయం మళ్ళీ మొదటి వచనం చూడండి. 15వ అధ్యాయంలో ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి. ఏమొచ్చింది? వాక్యం వచ్చింది, స్వరం. అమ్మా ఈ స్వరం రెండు రకాలు చూడండి, మీకు బాగా అర్థమయ్యే భాషలో చెప్తా. అంటే ఈ స్వరం 2 రకాలు. ఎట్లా ఉంటుందంటే, ఎక్కువ దేవుడు మనసుతోనే మాట్లాడతాడు, ఈ చెవులతో మాట్లాడతాడు. ఈ చెవులు తక్కువ, ఈ చెవులకు వినబడే స్వరం తక్కువ, ఈ మనసుతో మాట్లాడతాడు ఎక్కువ. నీ మనసు ఇష్టపడాల దేవుడు మాట్లాడేదానికి. ఎక్కువ ఈ మనసుతోనే మాట్లాడతాడు. అంటే నీ మనసు కాదు, మారిన మనసుతో మాట్లాడతాడు. ఎట్లా ఉంటుంది పాస్టర్ గారు ఈ స్వరం అంటే? మీకు భాష అర్థమయ్యే భాషలో చెప్తాను.
అమ్మా మీ అందరికీ ఆకలి దాహం అవుతుందా? ఆకలి దాహం అవుద్దా? అవుతుందన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఆకలి దాహం అవుతుంది. ఒక్కసారి నాకు చూపించరా ఒకసారి ప్లీజ్. ఆకలి దాహం ఇవ్వాలి ఒకసారి చూపించండి నాకు. మీరు చాలామంది నవ్వుతున్నారు, నాకు అర్థం కావట్లేదు. అది నీకు మాత్రమే అర్థమవుతుంది, ఈ ప్రపంచంలో ఎవరికి అర్థం కాదు. ఒకవేళ మీ ఆవిడకి అర్థమైంది, ఏమండి నీకు ఆకలి అవుతుంది తినేసేయండి అంటే ఆ ఛాన్స్ కూడా లేదు. పాపం వాళ్ళ ఆయనకి అయ్యేది ఈయనకు కూడా తెలియదు. ఒకవేళ వీళ్ళాయన అమ్మమ్మ తినమ్మ ఆకలి అవుతుందని ఈయనకు తెలియదు. అది నీకు మాత్రం నీ మనసుకు మాత్రం అర్థమైంది. అమ్మా ఇది బాగా నువ్వు మనసు పెడితేనే అర్థమైతే నీ జీవితంలో ప్రార్థనలకి లేక అర్థమవుదు. ఓ చిన్న బాబు ఉన్నాడు అనుకోండి, ఆకలి అయిందనుకో ఏం చేస్తాడు వాడు? ఏడు చేస్తాడు. ఒకవేళ వాడికి కడుపు నొప్పి వచ్చిందనుకో ఏం చేస్తాడు? ఏడుస్తాడు. ఓకే అంటే ఆకలైనా ఏడుస్తాడు, కడుపు నొప్పి వచ్చినా ఏడుస్తాడు. ఒకవేళ ఆ బాబుకి కొంతమందికి పాస్ పోసి తడిచిపోయినాక వాడు ఏడుస్తుంటాడు. ఎందుకని? సలగైంది తీసేయండి అని. కానీ చెప్తాడు వాడు సలగైంది తీసేయండి చెప్పడు. మూడోది నాలుగోది జ్వరం వచ్చేసింది, ఏం చేస్తాడు? ఏడుస్తాడు. మొత్తానికి అన్ని ఏడిపే పెట్టారుగా మీరు. ఇవి కనుక్కుండేది ఎవరు? ఇది ఎవరు కనుక్కోవాలా? తల్లి కనుక్కోవాలా వీడు ఎందుకు ఏడుస్తున్నాడు. కొంతమంది ఏడుస్తారు ఎందుకు తెలుసా? ఎత్తుకొని దించగానే ఏడుస్తారు. ఎందుకని? ఎత్తుకోవాలని. మొత్తానికి అన్ని ఏడుపులనే ఉంటాయి, కానీ అవన్నీ గ్రహించేది తల్లి గ్రహించాలి. ఆకలితో ఏడుస్తున్నాడా, హెల్త్ బాగాలేక ఏడుస్తున్నాడా, ఎత్తుకోవాలని ఏడుస్తున్నాడా, ఇవన్నీ గ్రహింపు కలిగినదే తల్లి. అవన్నీ గ్రహింపు లేకపోతే ఆమె తల్లి. అలాగా నీ ఆత్మీయ జీవితములో దేవుని స్వరాన్ని వినాలనే ఆశ నీకు ఎప్పుడైనా ఉందా? నీ జీవితంలో ప్రార్థన చేస్తున్నావు కదా, ఎప్పుడైనా స్వరాన్ని వినాలని ప్రార్థన చేసావా? జీవితంలో ఎక్కువ ప్రార్థన చేయాల్సింది ఇదే. నువ్వు దేవుని చిత్తము తెలుసుకున్నాకనే నీ ప్రార్థన మార్పు చెందుతుంది. ప్రేమ దేవుని బిడ్డలారా, బైబిల్లోనే శిష్యుల కంటే అద్భుతమైన సేవ చేశాడు. శిష్యుల కంటే ఎక్కువ పత్రికలు రాశాడు బైబిల్లో. ఆయన పేరు పౌల్. సౌల్ పౌలుగా మారాడు. ఒకసారి ప్రేమ దేవుని బిడ్డలారా, ఆయన గురించి చూస్తే అపోస్తుల కార్యముల గ్రంథం తీసుకోండి. అపోస్తుల కార్యముల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం, 22 నుంచి 22 అధ్యాయం 6 నుంచి చూడండి. నేను ప్రయాణము చేయుచు దమస్కునకు సమీపించినప్పుడు, దీన్ని బాగా గుర్తుంచుకోండి, మధ్యాహ్న కాలమందు ఆకాశము నుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించెను. ఎక్కడి నుంచి వచ్చింది? ఆకాశము నుండి వెలుగు వచ్చింది. నేను నేల మీద పడి సౌలా సౌలా నీవెందుకు నన్ను హింసించుచున్నావని నాతో ఒక స్వరము పలుకుట వింటిని. ఏమిన్నాడు? సౌలా సౌలా నన్నేలా హింసించుచుంటివని ఏమిన్నాడు? ఒక స్వరం విన్నాడు. అందుకు నేను, ప్రభువా నీవెవడవని అడిగినప్పుడు ఆయన, నేను నీవు హింసించుచున్న నజరేయుడునగు యేసును అని నాతో చెప్పెను. ఏం చెప్పాడు? నువ్వు హింసిస్తున్నా ఆ మాట చెప్పాడు. నెక్స్ట్ అమ్మా, నాతో కూడా నున్నవారు, ఇది బాగా గమనించండి, ఆయనతో కూడా ఉన్నవారు ఆ వెలుగును చూచిరి గాని నాతో మాట్లాడిన వాని స్వరము వారు వినలేదు. అదే అండి విషయం. అమ్మా పిల్లోని చూసామంట పుట్టంగానే, వాడు ఎన్ని రోజులకు కూడా మాట్లాడలేదండి. వాడి స్వరం విందామంటే అది ఎలా ఉంటుంది? పిల్లోని చూసినా ఏమని వచ్చిద్దే? వాడు మాట్లాడితే కదా.
అమ్మ అని పిలిస్తే, డాడీ అని పిలిస్తే మనకు బాగా సంతోషం వచ్చింది. వాడు మాట్లాడట్లేదంట, మనకి ఎలా ఉంటుంది? మన పరిస్థితి కూడా అంతా వెలుగును చూసినట్టు ఈరోజు చాలామంది వెలుగును చూసుకుంటారు, ఎప్పుడు ఆయన స్వరాన్ని వినరు. ఆయన స్వరాన్ని వినరు. ప్రేమిన దేవుని బిడ్డలారా, చుట్టూ ఉన్న వాళ్ళంతా అందరు వెలుగు చూశారంట. వీళ్ళు మాత్రం, ఈయన మాత్రం స్వరం ఏమని విన్నాడు? సౌలా సౌలా. ఈయన మాత్రం విన్నాడు. మీరు ఎప్పుడైనా స్వరం విన్నారా? మీరు కూడా వెలుగులు చూసుకుంటూ పోయినారా? ఏదో కనపడింది పాస్టర్ గారు, వెలుగులా కొంచెం తెల్లగా కనపడింది కదా. జీవితములో ఖచ్చితంగా నువ్వు ఎన్ని ప్రార్థనలన్నా చెయ్యి, ఒక్కసారైనా నువ్వు ఆయన స్వరాన్ని వినాలా. అమ్మా, ఈ బైబిల్ చరిత్రలోనే చాలా శక్తివంతమైన మాట ఇది. దేవుని స్వరాన్ని ఈయన మాత్రం విన్నవాళ్ళు, చుట్టూ ఆయన దగ్గర ఉన్నవాళ్ళు, ఆయన శిష్యులు ఆ స్వరాన్ని వినలేదంట. నీ జీవితంలో అద్భుతం అంటే ఏందో చెప్పనా? దేవుని వాక్కు, దేవుని స్వరం నువ్వు విన్నప్పుడు, అమ్మా పాస్టర్ గారు ఈ స్వరం ఎలా ఉంటుందంటే, ప్రపంచములో నువ్వు బ్రతికినంత కాలం అట్లాంటి స్వరం వినిండవు, నీకు ఖచ్చితంగా అర్థమైంది నాతో దేవుడు మాట్లాడాడని. అది మాత్రం చెప్తా. నేను ఇలాగా నాకు కొన్ని సంవత్సరాలు టిఫిన్ లేదండి. ఇప్పుడు మళ్ళీ నేను పాత స్థితికి వెళ్ళిపోయాను. సేవ ఆరంభించక ముందు కొన్ని సంవత్సరాలు టిఫిన్ ఉండదు. టీ తాగేసి రూమ్లోకి వెళ్ళిపోతా, ఇట్లా మోకరిస్తా. ప్రకటన గ్రంథం 22 అధ్యాయాలు మోకాల మీదనే చదివేస్తా, ప్రార్థన చేసేసుకుంటా, పాటలు పాడేస్తా. అన్నీ అయిపోయాలకి మధ్యాహ్నం 1 గంట 2 అవుతుంది, అప్పుడు తిని పడిపోతానన్నమాట. అమ్మా, ఆ స్వరం నువ్వు మేలుకున్నప్పుడే కాదు, నిద్రపోయేటప్పుడు కూడా వినొచ్చు. నేను ఆ అనుభవంలో కూడా విన్నాను. పెద్ద గంభీరంగా ఉంటుంది, ఖచ్చితంగా నీకు అర్థమైతే దేవుడు మాట్లాడాడు. అది మాత్రం చెప్తా. ఇది ఎవరు మనుషుల స్వరం కాదు అని, మానవుని యొక్క స్వరం కాదని మాత్రం నీకు అర్థమైంది. గట్టిగా నన్ను ఫస్ట్ ఒకసారి పిలిచాడు, రాజు రాజు అని. ఎంత పెద్దగా ఉంది తెలుసా ఆ స్వరం? ఈ చర్చి ఎంత పెద్దగా ఉందో అంత పెద్ద స్పీకర్ అనుకో. ఆ స్పీకర్ పక్కన పెట్టుకొని విన్నాం అనుకో, ముక్కులోంచి నోట్లోంచి రక్తం బయటికి రావాలి, అంత పెద్దగా ఉంది. కానీ చాలా వినడానికి బాగుంది. అంటే మీకు చెప్తున్నా, అంత గంభీరంగా ఉంటుందని. కానీ మనకు అలా అనిపించదు, చాలా 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 ఇష్టం అనిపించింది ఆ పేరు నేను పిలిచినప్పుడు. బైబిల్ అంతట్లో గుర్తుపెట్టుకోవాల్సింది అదే. నువ్వు ప్రార్థనలో ఒక్కసారైనా జవాబు రావాలని ఆయన స్వరాన్ని వినాల. అందుకే పౌలు ఏమంటాడు తెలుసా? హలో, నాకెవరు సువార్త చెప్పలేదండి, ఏ మనుషుడు నాకు సువార్త చెప్పలేదు, డైరెక్ట్ ఆయనే మాట్లాడాడని ఆయన స్వయాన గలతీ పత్రికలో చెప్తాడు. అది చూపించి ప్రార్థనలోకి వెళ్దాం. గలతీ పత్రిక తీసుకోండి. గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. దీన్ని చెప్పి ప్రార్థనలోకి వెళ్దాం. ఈ వాక్యం చూసుకొని, గలతీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు 1వ అధ్యాయం. దాన్ని అండర్లైన్ చేసుకోండి. ఆయన స్పష్టంగా ఆయన రాసుకుంటాడు పౌలు గారు. ఏమని? 11వ అధ్యాయం బాగా గుర్తుపెట్టుకోండి, అండర్లైన్ చేసుకోండి. సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనుష్యుని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియజెప్పుచున్నాను. మనుష్యుని వలన దానిని నేను పొందలేదు. అది ఏ మనుష్యుడు వచ్చి నాకు చెప్పలేదు, నాకెవడును దాన్ని బోధింపను లేదు, ఎవ్వరు బోధించలేదు. గాని యేసుక్రీస్తు బయలుపరచుట వలననే అది నాకు లభించినది. అదండి మ్యాటర్. అర్థమైందా? నాకు ఈ భూమి మీద ఎవరు మనుషుడు అనేటువంటి ఒక్కడు కూడా చెప్పలే. నాకు ఎవరు కూడా
బోధించలేదు. ఎవరైనా బోధించారా? బోధించలేదు. ఎవరైనా చెప్పారా? చెప్పలేదు. అది యేసుక్రీస్తు వారి స్వరం నేను విన్నా. సౌలా సౌలా ఎందుకు వినిపిస్తున్నావు? హింసించే యేసుని నేను, నువ్వు హింసిస్తున్న యేసునని. నా జీవితంలో ఇలా మోకాలు ఉండడానికి కారణం ఏంటంటే ఆయన ఏం మాట్లాడాలా, ఆయన చిత్తం తెలుసుకోవాలా, ఆయన చిత్తం చేయాలని ఆ స్వరం కోసమే. అందుకే ప్రార్థనకు ఉండవలసింది నీ జీవితంలో ఆయన స్వరం వినాలి. ఇంకంతకు తప్ప ఇంకేం లేదు. నీ కన్ఫర్మేషన్ రూఢిగా నేను దేవునితో ఉన్నాను, దేవుడు నా ప్రార్థన. నీ జీవితం ఎన్ని సంవత్సరాలని ప్రార్థన చేసుకో. పాస్టర్ గారు నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. అవును, ఉపవాసం ఉండు, కఠిన ఉపవాసం ఉండు. నువ్వు సంవత్సరం చేయి, 40 రోజులు కాదు, ప్రతి సంవత్సరం 40 రోజులు చేయి. ఒక అమ్మాయి ఎట్లా చెప్పింది, ఆ మామూలుగా కాదు, బాగా చదువుకుంది, మంచి మార్కులు, పెద్ద బ్యాంకులో ఆఫీసర్. నాతో మాట్లాడడానికి వచ్చినప్పుడు ఫస్ట్ టైం అదే చెప్పా, పాస్టర్ గారు ప్రతి సంవత్సరం నేను 40 రోజులు ఉపవాసం ఉంటానండి. మంచిదమ్మా, చాలా సంతోషం అన్న. ఎన్ని సంవత్సరాలు చేసాం? సుమారుగా నాకు యవన కాలం వచ్చినప్పటి నుంచి ఒక 5-6 సంవత్సరాలు చేస్తున్నాను. చాలా సంతోషం అమ్మా అన్న అని ఒక ప్రశ్న వేస్తాను, చెప్తావని చెప్పాను. నువ్వు బాప్తీసం తీసుకున్నావంటే లేదనేది. ఓకే, మరి ఎప్పుడైనా దేవుని స్వరం విన్నావంటే వినలేదండి. మరి ఏంది? ఏదో నీకు నచ్చింది, నీకు ఏడవాలనిపించింది, ఏడ్చావు. ఉపవాసం ఉండాలనిపించింది, ఉపవాసం ఉన్నావు. ప్రార్థన చేయాల్సి వచ్చింది, చేసావు. ఎప్పుడు చేస్తున్నావు? ఎప్పటి నుంచో చేస్తున్నావు. ఏమైనా ఉందంటే ఏమీ లేదు. ఇదేంటి ప్రార్థన అంటే? నీ ప్రార్థనకు జవాబు కావాలంటే నువ్వు ఆయన స్వరాన్ని విను. నీ ప్రార్థన దేవుడు వింటున్నాడంటే ఆయన స్వరాన్ని విను. అది నువ్వు ఎప్పుడైనా వినొచ్చు. నిద్రలో అయినా వినొచ్చు, ప్రార్థనలో అయినా వినొచ్చు, దర్శనములోనైనా వినొచ్చు. ఎన్నో రకాలు బైబిల్లో. పాస్టర్ గారు మరి దావీదు కూడా కన్నీటితో ప్రార్థన చేశాడు కదా. చేశాడు. దావీదుకున్న సాక్ష్యం ఏంటి? దావీదు నా హృదయాను అంటే అర్థం ఏంటి? ఆయన హృదయంలో ఉన్నదాన్ని చేయడానికి వచ్చాడు. దేవుని హృదయములో ఏముందో దాన్ని చేయడానికి ప్రార్థన చేశాడు, కానీ ఆయన హృదయములో ఉన్నదాన్ని ఆయన ప్రార్థన చేయలేదండి. ఆయన చిత్తము కొరకు ప్రార్థన చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే ప్రార్థన అంటే 2 పక్షాల ఉండాలి. నీకు నువ్వు ప్రార్థన చేయాలా, ఆయన స్వరాన్ని నువ్వు వినగలగాలి. లేకపోతే నీ జీవితంలో నీ ప్రార్థనకి ఎప్పటికీ ధైర్యం ఉండదు. నువ్వు చేస్తూ ఉంటావు, రోజు చేస్తుంటావు, ఏడుస్తూ ఉంటావు, ప్రార్థన చేస్తూ ఉంటావు, ఏడుస్తూ ఉంటావు, ఉపవాసం చేస్తూనే ఉంటావు, కానీ ఎలాంటి సమాధానం లేదు. నువ్వు ఒక పక్కనే ప్రార్థనలో ఉన్నావని గుర్తుపెట్టుకో. బైబిల్ మొత్తం తిప్పేసుకో. ఈవెన్ లాస్ట్ ప్రకటన గ్రంథం ఉంటే పరవశమును ఆత్మవశమును కలిగినప్పుడు ఒక స్వరం వినపడుతుంది ఆయనకి. చూపిమంటావు ప్రకటన గ్రంథం కూడా? ప్రకటన గ్రంథం చూడండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం తీసుకోండి. ప్రకటన గ్రంథం అంటే ఏమంటే పరలోకమును, భూలోకమును, పాతాళ లోకమును, వర్తమాన భూత భవిష్యత్ కాలను అన్ని ముగింపు రాసిన గ్రంథం ఇది. చివరి గ్రంథం. ఈ ప్రపంచం అంతం, సంఘం పరిస్థితి, నరకం అన్నీ మొత్తం ఇందులోనే ఉంటాయి. ప్రకటన గ్రంథములో 1వ అధ్యాయము 9వ వచనం. మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడును నైన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు దీపమున పరవాసనైతిని. ప్రభు దినమందు, వింటున్నారా? ఇక్కడ ఉంది చూడండి. ప్రభు దినమందును ఆత్మవశుడనై ఉండగా బోరధ్వని వంటి గొప్ప స్వరము, బోరధ్వని వంటి ఒక గొప్ప స్వరం నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసి. ఏ స్వరము? బోరధ్వని వంటి ఒక గొప్ప స్వరం ఆయన వింటున్నాడు. ప్రకటన గ్రంథం అంతా కూడా స్వరమేనండి.
దర్శన గ్రంథం, దర్శనము స్వరం. ఇంకో మాట చెప్పాలంటే అమ్మా, ఈ భూమి మీద ఒక విశ్వాసి కానీ, ఒక సేవకుడు కానీ, ఒక దేవుని అంగీకరించిన వాడు కానీ జీవితంలో ఖచ్చితంగా ప్రార్థన చేస్తున్నాడంటే నీకు దేవుని స్వరం వినాలా. అది గంభీరంగా ఉంటుందండి ఆ స్వరం. నువ్వు దేనికి ప్రార్థన చేసావు కానీ నాకు తెలియదు. ఆ స్వరం వాక్యము అంటాడు దాన్ని. దేవుని ఆది యందు వాక్యమునను, వాక్యము దేవుని దున్ను, వాక్యమే. అంటే అర్థం ఏంటి? వాక్యము నీ దగ్గరికి రావాలా కానీ నువ్వు ఎన్ని ప్రార్థన చేస్తే ఉపయోగం ఏంటి? అట్లని ప్రార్థన చేయొద్దన్ను. ప్రార్థన చేయాల్సిందే, ఏడవాల్సిందే, బ్రతిమలాడాల్సిందే, కానీ ఆయన వాక్కు నీ దగ్గరికి రావాలి. ఆయన వాక్యే. అందుకే వాక్యం అంటే వాక్కు, వాక్యము అంటే వాక్కు. ఆయన వాక్కు నీ దగ్గరికి రావాలి. నువ్వు ఎన్ని లక్ష ప్రార్థనలు చేసుకో, ఆయన వాక్కు నీ దగ్గరికి రావాలి. లేకపోతే ఇప్పుడు నేను సేవలో ధైర్యంగా ఉండడానికి, సేవలో ధైర్యంగా ముందుకు సాగడానికి కారణం ఎవరంటే నా ఇంట్లో వాళ్ళు కాదు, నేను వెళ్ళిన దైవజనుడి దగ్గర నేర్చుకున్నది కానీ ఇవన్నీ కాదు. ఎందుకంటే ఎవరైనా ఎప్పుడైనా నిన్ను విడిచిపెట్టవచ్చు. దేవుని స్వరం నువ్వు వినాలి. పాస్టర్ గారు, మరి సౌలు విశ్వాస ఏమన్నా కాదుగా. సౌలు అందరిని చంపడానికి పోతున్నాడు కదా, విశ్వాసుల్ని, పాస్టర్లని. హలో, నీకు నిజంగా ఆశ ఉంటే అబ్రహాం ఏమన్నా విశ్వాస కాదుగా. అబ్రహాము విగ్రహారాధికుడు. దేవుని వాక్యం ఆయన దగ్గరికి వెళ్ళింది. మోషే ఉన్నాడు, మోషే దగ్గరికి వాక్యం వెళ్ళింది. సమూయేలు ఉన్నాడు, సమూయేలు దగ్గరికి వాక్యం వెళ్ళింది. అందరి దగ్గర వాక్యం వెళ్ళిపోయింది. సౌలు ఉన్నాడు, సౌలా అని సౌలు దగ్గర కూడా వాక్యం వెళ్ళిపోయింది. నువ్వు ఎన్నో ప్రార్థన చేస్తున్నావు, నీ దగ్గర ఒకసారి వాక్కు రాదా? ఒకసారి ఆలోచించండి. లేచినప్పటి ప్రార్థనలోకి వెళ్దాం, ప్రార్థనలోకి వెళ్దాం.